చెప్పేది లేకపోతే చెప్పడం కుదరదు. ఇలా చెప్పాడు అనుకో, ఏమైనట్టు ఇప్పుడు వీలవుతుందా? ఏమంటావు? ప్రయత్నం చేసి చెప్తావా, వెంటనే చెప్తావా? ఎలాగా? అసలు నువ్వు వెళ్ళలేదు, ఎటకలేదు, ఉందనే చెప్తుంటే ఒకసారి అంతా ప్రపంచం అంతా తిరిగిరా, కుందేలు కొమ్ముండు అని నీకు తెలుస్తుంది, కొమ్మున్న కుందేలు పట్టుకొస్తావు. నువ్వు ఇక్కడే కూర్చొని చెప్తే లాభం లేదమ్మా. ఒకసారి ఊరంతా తిరిగిరాబో, నేను చూసొచ్చా ఈ ఊళ్ళో కొమ్మున్న కుందేలు ఉందట, ఒకసారి వెళ్ళి పట్టురామ్మ తల్లి. కొమ్మున్న కుందేలు పట్టుకొస్తే రాత్రికి నీకు ఉపదేశం ఇచ్చేస్తానంటే అయిపోతుంది అన్నాడు అనుకోండి. ఏం చేస్తావు? వెళ్ళి చూసి వస్తావా, అక్కడే కూర్చుని మొండిగా లేదని చెప్తావా? వెళ్ళి చూసి వస్తావా, అక్కడే ఉండి లేదండి మా ఊళ్ళో ఏముందో ఏం లేదో నాకు అంతా తెలుసు కాబట్టి నేను వెళ్ళక్కర్లేదు, చూడక్కర్లేదు, కొమ్మున్న కుందేలు లేనే లేదు అంటావా? ఏమో నాకు తెలియదు. నీకు 2 అవకాశాలు ఉన్నాయండి. గురువుగారు చెప్పారు కాబట్టి ఊరంతా రౌండ్ వేసి తిరిగి వచ్చి సాయంత్రానికి వచ్చి అయ్యా మీరు చెప్పారు, దొరికితే దొరికిందనో దొరకకపోతే దొరకలేదనో చెప్పడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? మా ఊళ్ళో ఏమున్నాయని నాకు తెలుసండి, నేను వెళ్ళి ఎతకక్కర్లేదు, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎప్పుడు చెప్పినా ఒకటే, కొమ్మున కుందేలు లేదు అని చెప్తావా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఏ పద్ధతిని మనం పాటించాలి గురువు దగ్గర? ఏ పద్ధతిని పాటించాలి? ఎందుకు వెతికి రావాలి? చాలా ఉన్నాయండి నియమాలు. అవును, ఉండే అవకాశం ఉన్నట్టా లేనట్ట? ఉండే అవకాశం ఉందా లేదా? ఉందా? తిరిగి అలసిపోయావమ్మా. రోజంతా దేని గురించి వెతికావు? కొమ్మున్న కుందేలు, ఒట్టి కుందేలు కాదు అది, అంతేనా కాదా? సరే, సాయంత్రం గురువు గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నావు, తీరా చీకటి పడిపోయింది, రేపు పొద్దున వెళ్ళాలి అని రాత్రికి పడుకున్నావు. పడుకుంటే రాత్రి కల్లా ఏమి వచ్చింది? కొమ్మున్న కుందేలు లేదు కదా. భ్రాంతి చేత తిరిగావు కాబట్టి, ఉపమానాన్ని పట్టుకునే తిరిగావు కాబట్టి నీకు ఇప్పుడు ఏ జ్ఞానం లభించింది? ఉపమానానికి సంబంధించిన భ్రాంతిగత జ్ఞానం లభించింది. దీన్నే జ్ఞానం అంటారండి, భ్రాంతిగత జ్ఞానం. అది సత్య జ్ఞానం కాదు, కానీ జ్ఞానమేనా కాదా? జ్ఞానమే. భ్రాంతిగత జ్ఞానం అంటే అర్థం ఏమిటి? మననశీలత వలన కలుగుతుంది ఈ జ్ఞానం. దేని వల్ల కలుగుతుందండి? మననశీలత అంటే అర్థం ఏమిటి? ఓ కోడలు గారు అత్తగారింటికి వచ్చే ముందు మా అత్తగారు గంపగయ్యాలి అని అనుకుంటూ రోజంతా సహస్రనామం జపం అదే చేస్తుంది. మా అత్తగారు గయ్యాళి గంప, మా అత్తగారు గయ్యాళి గంప, మా అత్తగారు గయ్యాళి గంప అనుకుంటుంది. నిజానికి వాళ్ళ అత్తగారు పాపం చాలా మంచిది, కానీ ఆవిడకి ఎలా కనపడటం మొదలుపెట్టింది? రాత్రి నిద్రపోయేటప్పుడు ఏమైంది? ఈవిడ అక్కడ కూడా వచ్చింది. ఎలా వచ్చింది? మింగేసే భూతం లాగా వచ్చింది. అమ్మో మా అత్తగారు అది మింగేసిందని లేచి కూర్చొని ఏమైపోయింది? అప్పుడు దయ్యం లేదు, భూతం లేదు, మేంగడం లేదు. ఓ అయ్యో ఇదంతా నా తేలింది అలా కదా. మేల్కొంటే లేదు. కాబట్టి కుందేటి కొమ్ము కలలో వచ్చే అవకాశం ఉందా లేదా? కొమ్మున్న కుందేలు కలలో వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు. అది గురువు గారు చెప్పింది. ఈ ప్రయత్నం చేయకుండా అక్కడే కూర్చొని లేదు అని వాదించావు అనుకోండి, ఏమవుతుంది? నీకు ఈ జ్ఞానం రాదు. కాబట్టి జ్ఞానంలో మరో అంతర్దశ ఏమిటి? భ్రాంతి